హలో ఫ్రెండ్స్, మనమైతే పల్నాడు జిల్లాలో ఉన్న అమరావతి టెంపుల్, ఇది వచ్చరికి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేను మా బ్రదర్ అయితే భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యాం. మాది సారపక్క. అలా 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 తిరుగుతూ అమరావతి రోడ్ అండి ఇది, ఫ్రమ్ విజయవాడ టు అమరావతి. చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్, గ్రీన్ ఫీల్డ్స్, ఫ్రెష్ ఎయిర్, నో పొల్యూషన్. ఆ పచ్చని పొలాలను చూసుకుంటూ, ఆ కొండలు, ఆ సీనరీస్ చూసుకుంటూ, ఆ బ్యూటిఫుల్ క్లైమేట్లో అలా వెళ్తూ బండి మీద ఎంజాయ్ చేసుకుంటూ ఆ సీనరీస్ని వెళ్తున్నాము. మేమైతే ఫస్ట్ వీడియోలో మీకు పెట్టాను కదా, ఉండవల్లి కేవ్స్కి వెళ్ళి అటునుంచి అటు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము అమరావతికి అయితే ప్రయాణాన్ని స్టార్ట్ చేసాము. అమరావతిలో మేము టెంపుల్కి వెళ్ళాము. అటునుంచి అటు బిగ్గెస్ట్ స్టాచ్యూ బుద్ధది. నేను చదువుకున్న రోజులు అట్లీస్ట్ ఇయర్కి ఒకసారి వచ్చామండి అమరావతిని. చాలా రిఫ్రెషింగ్గా ఉండేది. ఇది అమరావతి టెంపుల్ అండి. 15 అడుగులు శివుడు. అలా పూజారులు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి పైనుంచి అభిషేకం చేస్తారండి దేవుడికి. ఇది లార్డ్ ఇంద్రదేవుడు దీన్ని ప్రతిష్ఠించారు. ఇది చాలా హిస్టారిక్ టెంపుల్ అండి. ఇది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. విజయవాడ వెళ్ళినప్పుడు అలా ఒక 40 మినిట్స్ టైం స్పెండ్ చేయండి. ఈ కృష్ణానది తీరాన ఈ అమరావతి గుడి ఉంటుంది. ఈ ప్రజెంట్ అయితే కృష్ణానది వాటర్ పెరగడం వల్ల ఈ ఫ్లడింగ్ వచ్చేసి ఈ మెట్లన్నీ నిండిపోయాయి. సేమ్ మన భద్రాచలం రాములవారి గుడి ఎలా అయితే గోదావరి పక్కన ఉంటుందో, ఈ శివుడి గుడి ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ అయిపోయాక మేమైతే ఈ బుద్ధుడి విగ్రహం దగ్గరికి వచ్చాము. ఇది అమరావతిలోనే లొకేట్ అయి ఉంటుంది. టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 2-3 కిలోమీటర్స్ కూడా ఉండదు. చాలా పెద్ద బుద్ధుడి విగ్రహం. నేను దాని మీద షార్ట్ కూడా వేశాను, ఒకసారి చూడండి. ఇలా ఇక్కడైతే చదువుకున్న రోజుల్లో వచ్చి మా బ్యాచ్ అందరం కలిసి జోకులు వేసుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేసి అలా ఒక హాలిడే లాగా వచ్చేవాళ్ళం మేమంతా. చాలా బాగుంటుంది టెంపుల్ బాగుంటుంది. అమరావతి సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో క్యాపిటల్ సిటీ కాబట్టి అలా ప్రకాశం బ్యారేజ్ మీద మళ్ళీ మేము అవన్నీ చూసుకొని రిటర్న్ అయిపోయాము. ఇవన్నీ చూసుకొని మళ్ళీ మేము సారపక్కి ప్రయాణం అయిపోయాం. సో ఇదైతే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడైతే వాటర్ లెవెల్ పెరిగిపోయాయి. మేము వెళ్ళొచ్చేసరికి చాలా ఫ్లోటింగ్ పెరిగిపోయిందండి బ్యారేజ్ మీద. ఇది చాలా మంచి ప్లేస్. ప్లీజ్ విజిట్ ఫ్రెండ్స్. ఏపీ టూరిజం. ఏపీ అనేది చాలా డెవలపింగ్, ఇప్పుడు డెవలప్ అవుతుంది. టూరిజం కూడా డెవలప్ అవ్వాలి.